అందరికీ నమస్తే అండి. మా రాయచూరు జొన్న రొట్టె హౌస్కి స్వాగతం అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి సార్. అది ఒకటి కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పర్వాలేదు, నేను ఒక మంచి పని చేస్తున్నాను అనుకున్నాను. మంచి ఫుడ్, ఒక రోటీ హౌస్ పెట్టినాను నేను. నాకు దాని గురించి ఖుషిగా ఉంది. మంచి పని చేసేటప్పుడు ఒక నలుగురికి నేను షేర్ చేస్తే, మీరు నలుగురికి చేస్తే, ఆ నలుగురు ఇంకా నలుగురికి చేస్తే, ఆ నలుగురు ఇంకా నలుగురికి షేర్ చేస్తే బాగుంటుంది, అందరికీ అందుబాటులో ఉంటుంది. కర్ణాటకలో ఇలాంటి రొట్టెలు అమ్ముతున్నారు, కానీ నేను ఆంధ్రప్రదేశ్లో మన కర్నూలులోనే ఇలాంటి రోటీ ప్రొడక్షన్ పాయింట్ లేదని మేము పెట్టినామండి. కర్ణాటకలో చేసినట్లే మేము కూడా చేస్తున్నాము. ఏ కల్తీ లేకోకుండా చేస్తున్నాము, ఏ కెమికల్స్ వాడుకోకుండా చేస్తున్నాము. ఏ ఫర్టిలైజర్ వాడినా జొన్నలు కానీ, రాగిలు కానీ, సజ్జలు కానీ మేము కొనము. ఫర్టిలైజర్ లేకోకుండా ఆర్గానిక్గా పండించేవి మేము కొనుక్కుంటాము. కర్ణాటక నుంచి తెప్పించుకుంటాము. తర్వాత వచ్చినాక అవన్నీ క్లీన్ చేపిస్తాము, మళ్ళా జిన్ను పట్టిస్తాము. తర్వాత పిండి జల్లెడి పెట్టుతాము. దానికి మళ్ళా సజ్జ రొట్టెలు అయితే కొంచెం ఉప్పు, పసుపు వేస్తాము. టేస్ట్కి కానీ యాంటీబయాటిక్ పసుపు అని. ఈ సజ్జ రొట్టెలకి అట్లా చేస్తాము. రాగి రొట్టెలకి ఓన్లీ కొంచెం ఉప్పు వేస్తాము అంతే, వేరే ఏమి వేయట్లేదు టేస్ట్ కోసము. జొన్న రొట్టెకి కొంచెం ఉప్పు వేస్తాము అంతే. జొన్న రొట్టెల్ని మళ్ళీ మసాలా రొట్టెలుగా కూడా తయారు చేస్తాము. మేము ఏ కెమికల్ వాడట్లేదండి. మినిమం 5 నెలల వరకు ఈ రొట్టెల్ని పెట్టుకొని తింటారు. మీరు వడియాలు అవన్నీ పెట్టుకొని తింటారు కదా, వడియాలు, అప్పడాలు, అలాగే ఉంటుంది. మేము ఆరబెట్టి ఎండబెట్టి ప్యాక్ చేస్తాము. పాడైపోయే ప్రసక్తే ఉండదు. మంచి ఫుడ్డు ఆరినాకనే ప్యాక్ చేస్తాం కాబట్టి బాగుంటుంది. నిలువ ఉండేదానికి ఏ ఒక కెమికల్ మేము వాడట్లేదు. ప్రిజర్వేటర్స్ అస్సలే వాడము. దాని గురించి మాకు తెలియదు, ఏం వాడతారో ఎలా వాడతారని. నేను చెప్పేది ఇంతే. మేము ప్యూర్గా అందిస్తున్నాము, ఏ కల్తీ లేకోకుండా ఈ రొట్టెలు ఇస్తున్నాము. చూసుకోండి. నేను ఒక నంబర్ చూపించినాను కదా, ఈ ఫస్ట్ నంబరు కొంచెం సెకండ్ నంబరు పని చేయట్లేదు. ఈ ఫస్ట్ నంబర్ ఉంది కదా, 99 అని ఉంది కదా, ఆ నంబర్కి మీరు కాల్ చేసి రావచ్చండి. మీరు వచ్చినా కూడా, ఒకవేళ మేము ఎదురుగా ఫ్యామిలీ ఉంటాము, ఆ రోటీ హౌస్ ఎదురుగా హౌస్లోనే ఫ్యామిలీ ఉంటాము. 40 నంబర్ ఇల్లు. ఒకవేళ మేము బయట ఊరికే కొంచెం తాళంలాగా వేసింటాము, ఈడొచ్చి ఫస్ట్ నంబర్కి కాల్ చేసినారా, లేదా ఎదురుగా 40 నంబర్ ఇల్లు ఉంది, రాధిక జ్యువెలర్ ఉంది ఈడ, వాళ్ళ ఇంట్లో మేము రెంట్కున్నాము. రాధిక జ్యువెలర్ ఇంట్లో ఆడొచ్చి అడిగినా కూడా మేము వచ్చి మీకు చేస్తామండి. ఎదురుగా ఇంట్లోనే మేము ఉంటాము, ఫ్యామిలీ ఉంటాము. చూసుకోండి. వాపసు పోయే ఇదే ఉండదు. గిరాకీలను మేము వాపసు అస్సలు పంపించము. మీరు ఎప్పుడు వచ్చినా, ఏ టైంలో వచ్చినా మీరు ఫోన్ చేస్తే చాలు. మీరు ఫోన్ చేస్తే మేము రిసీవ్ చేయలేకుంటే కూడా ఎదురుగా ఇంట్లో మేము ఉంటాము. వచ్చి పిలిచినా కూడా మేము ఇస్తాము. లేదా రోటీ తయారు చేసే టైమింగ్ ఉంటే ఆ టైంలో మేము ప్రొడక్షన్ చేస్తుంటే మీకు ఇక్కడే ఈ హౌస్లోనే ఉంటాము. కొంచెం ఎవరు గిరాకీ లేనప్పుడు మేము భోజనానికి పోయి ఉంటాము. కొంచెం తాళం వేసి ఉంటాము. ఆ టైంలో వచ్చేసి మీరు ఎదురింట్లో పిలిచినారంటే మేము వచ్చేసి ఇస్తాం. 40 నంబర్ ఇల్లు, 40 అని రెడ్ ఇది కలర్లో రాసి ఉంటుంది, ఆడ చూసుకొని మమ్మల్ని పిలిచండి. మేము ఇంకొకటి ఏమంటే, చిన్నగా ఎవరైనా ఆల్రెడీ బిజినెస్ ఉండి మేము రొట్టెల్ని రీటైల్గా అమ్ముకుంటామంటే కూడా మేము హోల్సేల్గా ఇస్తాము. ఆల్రెడీ మీ బిజినెస్ ఉండి దాంతోపాటు ఇది కూడా చేస్తారు అనుకుంటే చేయొచ్చు, అదనంగా మీరు చేసుకుంటానంటే.
లేదు డైరెక్ట్ ఇదే చేస్తా నేను సేల్ చేసుకుంటాను రీటైల్గా మీరు ఇచ్చేది ఎట్లా ఏమి అనుకుంటే మీరు ఆ ఫస్ట్ నంబర్కి కాల్ చేసుకొని వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకొని పోండి. ఇది డీటెయిల్ నేను చెప్పేది. చూసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, నా ఛానల్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదొకటే నేను కోరుతున్నాను. ఇది మన భాస్కర్ నగర్లోనే ఉంది, కర్నూలులో భాస్కర్ నగర్లోనే ఉంది. అవుట్ సైడ్ అంటే ఈ తెలంగాణ హైదరాబాద్ కానీ ఇదే ఏపీలోనే విజయవాడ గుంటూరు ఇక్కడ దూరం పోవాలంటే కూడా మీరు కావాలనుకుంటే మీరు మాకు ఫోన్ చేసి చెప్పండి ఎన్ని రొట్టెలు కావాలా ఏమని. కొరియర్ ఛార్జ్ మీరే భరాయించాల్సి ఉంటుంది. మేము అక్కడికి కూడా పంపిస్తామండి. ఇన్ని రోజులు ఆ సదుపాయాలు లేకుంటే ఇప్పుడు ఆ సదుపాయాలు చేసుకున్నాము, ఉంది. మీకు పంపిస్తాము. ఏ రొట్టెలు కావాలా ఏమని డీటెయిల్ చెప్తే, ఎన్ని కావాలని చెప్తే మేము మీకు పంపిస్తాము. ఇది సార్ ఈరోజు వీడియో. అంటే మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ వీడియో ఆ రోజు ప్రొడక్షన్ ఏముంటుంది ఆ వీడియో పెడతాం సార్. ఇంకా